పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. మిడిల్ ఈస్ట్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ భారీ క్షిపణి దాడులకు దిగింది. ఇరాన్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, యుఏఈలలో ఉన్న అమెరికా మిలిటరీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులకు పాల్పడింది. హర్మోజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ దాడులకు ప్రతిచర్యగా అమెరికా ఇటీవల వైమానిక దాడులు చేసింది. ఇప్పుడు మళ్లీ ఇరాన్ ప్రతిదాడులు చేయడం ఉద్రిక్తతలకు దారితీయడం జరుగుతోంది. బహ్రెయిన్లోని అమెరికా నౌకాదళానికి చెందిన ఫిఫ్త్ ఫ్లీట్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్లు, మిసైళ్లతో దాడి చేసింది. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా వైమానిక కార్యకలాపాలకు అత్యంత కీలకమైన అల్ అలం సలేం ఎయిర్బేస్ పై ఇరాన్ దాడులకు తెగబడింది. అలాగే జోర్డాన్లోని అజ్రక్ వద్ద ఉన్న మువాఫక్ సాల్కి ఎయిర్బేస్తో పాటు అమెరికా కమాండ్ సెంటర్ను లక్ష్యంగా చేసుకుని క్షిపణులను ప్రయోగించింది. అప్రమత్తమైన జోర్డాన్ సైన్యం ఇరాన్ క్షిపణులను అడ్డుకొని కూల్చివేసింది. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ కొనసాగుతూ ఉన్నాయి. మిడిల్ ఈస్ట్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ భారీ క్షిపణి దాడులకు దిగింది. ఇరాన్, బహ్రెయిన్, కువైట్, జోయిడ్, యుఏఈలో ఉన్న అమెరికా మిలిటరీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులకు పాల్పడింది. అంతవరకు అనుకున్నాం, చాలా వరకు కూడా హర్మోజ్ జలసంధికి సంబంధించి కూడా కొంత ఏదైతే కూడా రెండు దేశాలకి సంబంధించి కూడా ఒక మీటింగ్ ఏర్పడి మాట్లాడుకుంటారు. దీనికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి అనుకున్నాము. బట్ ఈ నేపథ్యంలో మళ్ళీ ఒక్కసారి ఇరాన్ అమెరికా స్థావరాలపై కూడా బేస్లపై కూడా దాడులకు ఇప్పుడు మరింత తీవ్రతరం చేసింది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఇప్పుడు మీటింగ్స్ ఉంటాయా, ఎట్లా ఉండబోతుంది, మిడిల్ ఈస్ట్లో యుద్ధం చల్లారింది అనుకున్న టైంలో మళ్ళీ దాడులకు తెగబడడం, యుద్ధం ఇంకా మళ్ళీ ఇంకొకసారి కూడా గట్టి వేగంతో కూడా వచ్చే విధంగా అనిపిస్తుంది ఇప్పుడు చూసిన సిచ్యువేషన్స్ బట్టి కూడా. రైట్, మనతో పాటు జాయిన్ అయ్యారు మధుసూదన్ రావు గారు, ఎనలిస్ట్. నమస్తే అండి మధుసూదన్ రావు గారు. పశ్చిమాసియాలో మళ్ళీ ఉద్రిక్తమైన సిచ్యువేషన్స్, పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. యుద్ధం కొద్ది రోజుల పాటు విరామం ఇచ్చింది, కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది రెండు దేశాలకు సంబంధించి. ట్రంప్ అసలు దీనికి సంబంధించి కూడా ఇరాన్ ముందు కొన్ని ప్రతిపాదనలు ఉంచారు, సంబంధించి ఒక డీల్ జరగబోతోంది, ఒక మంచి గుడ్ న్యూస్ అంటూ కూడా మనం చూసాం. రెండు రోజులు బట్టి కూడా ఈ హర్మూజ్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ సంబంధించి కొన్ని రోజులు బట్టి, కొన్ని వారాల బట్టి కూడా ఇది జరుగుతుంది, దీనికంటూ ఒక కొలిక్కి వస్తుంది అనుకునే నేపథ్యంలో మళ్ళీ ఇరాన్ ఇప్పుడు అమెరికా స్థావరాలపై కూడా, బేస్లపై కూడా, క్యాంపులపై కూడా ఇప్పుడు దాడులు చేస్తోంది. యుద్ధం మళ్ళీ స్టార్ట్ అయ్యే దిశగా కూడా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చా అండి? ఆల్రెడీ యుద్ధము నడుస్తూనే ఉంది, మధ్యలో సీజ్ ఫైర్ కొద్ది రోజులు మాత్రమే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఇజ్రాయెల్ లెబనాన్ మీద మొన్న చేసినటువంటి దాడి, అది హెజ్బుల్లాకు సంబంధించినటువంటి తీవ్రవాద గ్రూపుల మీద, మిలిషియా గ్రూపుల మీద పెద్ద ఎత్తున దాడి చేసినటువంటి సందర్భంలో ఇరాన్ కూడా చాలా పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ మీద సూపర్ సోనిక్ క్షిపణులు, మిసైల్స్ వీటితో దాడి చేస్తే అది చాలా మటుకు ఇజ్రాయెల్ దాన్ని కంట్రోల్ చేసి డ్రోన్స్ తో కంట్రోల్ చేయగలిగింది. అయితే తర్వాత అమెరికా ఎంత చెప్పినా కూడా ఇజ్రాయెల్ వింటలేదు అని చెప్పి ట్రంప్ ఒక మాట అంటా ఉన్నాడు. అన్నప్పటికీ కూడా ఇరాన్ అనేది ఈ అమెరికాని కంట్రోల్ చేయాలి, ఇజ్రాయెల్ ని కంట్రోల్ చేయాలనే ఆలోచనతో ఈ అమెరికాకి సంబంధించినటువంటి బేస్ క్యాంప్లు ఎక్కడైతే మిలిటరీ బేస్ క్యాంప్స్ అక్కడ చుట్టుపక్కల ఉన్న ముస్లిం కంట్రీస్ లో ఉన్నటువంటి అన్ని బేస్ క్యాంప్ల మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తున్న సందర్భం. గత 3 రోజుల కింద కువైట్ లో ఎయిర్పోర్ట్ లో కూడా బాంబ్ వేస్తారు, అంటే ప్రజలు నివసించే మన ట్రాన్స్పోర్టేషన్ పోయే దాంట్లో కూడా బాంబులు వేయడం అనేది జరిగింది. ఇది యుద్ధం ఇప్పుడైతే ప్రస్తుత పరిస్థితిలో అవుతుందని చెప్పి అయితే అనిపించట్లేదు. కారణం ఏంటంటే ఇది ఇంకా తీవ్ర స్థాయిలో పెరిగిపోయింది. తీవ్ర స్థాయిలో అసలు దీన్ని మధ్యవర్తిత్వం వహించేటువంటి స్థితిలో కూడా ఎవరు లేరు. దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితుల్లో కూడా ఏ దేశం కూడా వస్తున్నట్టు కూడా కనబడతలేదు. పాకిస్తాన్ అనేది ఒక మధ్యలో వచ్చింది, దాన్ని ఇప్పుడు అడిగే వాళ్ళు లేరు, దాన్ని పట్టించుకునే వాళ్ళు కూడా లేనటువంటి స్థితిలో ఉన్నది. ఇవాళ అమెరికా నుంచి కూడా అక్కడ ఆ దేశంలో ఒత్తిళ్లు వస్తున్నా కూడా ట్రంప్ కూడా ఎంతో యుద్ధం ఆపాలని కంట్రోల్ చేసినా కూడా ఆయన చేయి కూడా దాటిపోయింది. ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది అమెరికా చెప్పినట్టుగా అమెరికా కంట్రోల్లో కూడా ఇవాళ ఇజ్రాయెల్ లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ యుద్ధం ఇట్లనే కంటిన్యూ అవుతుంటది. ఒక పక్క హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేయాలని చెప్పి తీవ్రమైన ఒత్తిడి ప్రపంచ దేశాలన్నిటి నుంచి కూడా వస్తున్నటువంటి సందర్భంలో అది 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 సాధ్యం కావడం లేదు. అది ఇప్పటివరకు సాధ్యం కావడం లేదు. కారణం ఏంటంటే ఇరాన్ ఇంకా పూర్తిగా దిగ్బంధనం చేస్తే అది కంట్రోల్కి వస్తుంది, కాళ్ళబేరానికి వస్తుంది అని చెప్పి వాళ్ళ అమెరికా ఒక ప్రయత్నం చేస్తా ఉన్నది. కానీ అంతకు రెట్టింపుగా ఇవాళ అమెరికా చేస్తున్నటువంటి
చేష్టలకు ఇజ్రాయెల్ యొక్క దాడులకు ప్రతి దాడులుగా అది తీవ్రమైనటువంటి ఉద్రిక్తలతోటి కూడినటువంటి యుద్ధాన్ని వల్ల ఇరాన్ కొనసాగిస్తున్న సందర్భంలో పశ్చిమాసియా ఉద్రిక్తల మధ్య రావు గారు ఇప్పుడు అంతర్జాతీయంగా ఇప్పుడు ఏదైతే చమురు సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో కూడా మొత్తంగా కూడా అంతర్జాతీయ సంస్థ రేటింగ్ ఇచ్చే సంస్థ ఫిచ్ అనే ఒకటి జూలై ఎండింగ్ కల్లా కూడా ఈ హర్మూజ్ జలసంధి పైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుంది అంటూ కూడా ఆ సంస్థ చెప్పింది. బట్ ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడు యుద్ధాలు జరగటం ఇవన్నీ కూడా చూస్తుంటే ఇంకా హర్మూజ్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అనేది ఇంకా తెరుచుకోక ఇంకొంత ఇంధన సంక్షోభం ఇంకా మొదలయ్యే ఛాన్స్ ఉందంటారా? ఆ నివేదిక మాత్రం డెఫినెట్ గా జూలై ఎండింగ్ కల్లా కూడా ఒక గుడ్ న్యూస్ వస్తుందంటూ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ చెప్పింది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి కూడా మళ్ళీ యుద్ధం దిశగా కూడా అడుగులు పడుతున్నాయగా అర్థం చేసుకోవాలా? మరి ఇన్ని ఏ రేటింగ్లు చెప్పినా అంతర్జాతీయ సమాజం మొత్తం కూడా యుద్ధాన్ని ఆపాలని చెప్పినా కూడా వీళ్ళు వినేటువంటి పరిస్థితిలో లేరు. కారణం ఏంటంటే వాళ్ళ ఇజ్రాయెల్ కు ఉనికితో సంబంధించినటువంటి పరిస్థితి. ఆ దేశాన్ని గుర్తిస్తలేరు. కొన్ని ఇప్పుడు పాకిస్తాన్ లాంటి కొన్ని దేశాలు ఇజ్రాయెల్ మేము దేశంగానే గుర్తించామని చెప్పి వాళ్ళు అంటున్నటువంటి విధానంలో ఇజ్రాయెల్ రేపు పొద్దున దాని మీద అనుదాడులు జరిగితే ఆ దేశమే కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇజ్రాయెల్ ఎన్నటికి కూడా యుద్ధాన్ని విరమించుకునేటువంటి పరిస్థితి లేదు. ఒక పక్క ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా ఈ వారు ఒక దిక్కు నడుస్తున్నటువంటి సందర్భంలో మరో పక్క పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మళ్ళీ బెలూచిస్తాన్ ఇటుపక్క ఈ యుద్ధాలు జరుగుతా ఉన్నాయి. ఇవి ఇటు జరుగుతున్నటువంటి సందర్భంలోనే అటు రష్యా మీద మొన్న పోర్ట్ మీద కూడా పెద్ద ఎత్తున ఒక దాడి జరిగింది. అక్కడ కూడా పోర్ట్ మొత్తం కూడా విధ్వంసమైంది. అంటే మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలో ఎవరు చెప్పినా కూడా వినలేనటువంటి స్థితిలో ఇవాళ అన్ని ఆయా దేశాలు ఎవరి సార్వభౌమాధికారం వాళ్ళే పెద్దన్నగా మాకు మేమే అన్నట్టుగా ఇవాళ ఎవరి మాట కూడా వినేటువంటి పరిస్థితి లేదు. కారణం ఏంటంటే ఇవాళ ప్రధానంగా అమెరికా చేసినటువంటి దుందుడుగు చర్యలు ఏవైతున్నాయో, గతంలో అమెరికా అంటే కొంత ప్రపంచ దేశాల్లో ఒక మాట వినేది, భయం అనేది ఉండేది, పెద్దన్న పాత్రగా పోషించేది. వారి మాట వాళ్ళ కంట్రోల్లో కొంత ఐక్యరాజ్య సమితి కావచ్చు, ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉండేటివి. కానీ వాళ్ళ ఎవరు కూడా ఇవాళ నాటో దేశాలు కావచ్చు, ప్రపంచ దేశాలు కూడా ఇవి కూడా అమెరికాని వాళ్ళ పెద్ద సీరియస్ గా తీసుకుంటున్నటువంటి పరిస్థితులు. కారణం ఏంటంటే అమెరికానే వల్ల ఈ యుద్ధ రంగంలో ఇల్లీగల్ గా దాడులు చేస్తా ఉన్నది. వాళ్ళ ఇరాన్ కు అమెరికాకు సంబంధం లేకుండా ఆ యుద్ధంలో ఎంటర్ అయింది అమెరికాకు సంబంధమే లేదు ఆ యుద్ధం. అది ఇజ్రాయెల్ కును ఇరాన్ కు సంబంధించినటువంటి ఆ వారిలో అనవసరంగా జోక్యం చేసుకొని ఇవాళ ఈ ప్రపంచాన్నే మొత్తం కింది మీద వేసేటువంటి స్థితికి తీసుకొచ్చింది ఇవాళ అమెరికా. కాబట్టి ఇవాళ అమెరికా యుద్ధం నుంచి బయటికి రావడము చాలా కష్టం. మీరు ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ చెప్తున్నట్టుగా జూలై ఎండింగ్ వరకు ఇది అయిపోవాలని చెప్పి మనం అనుకుంటున్నటువంటిది మంచిదే. కానీ అది ఆశ మాత్రం ఆశలాగానే అనిపిస్తా ఉన్నది. ఎందుకంటే అక్కడ ఇరాన్ అనేది మాత్రం ఇంకా నేను తల వంచి కాళ్ళబేరానికి పోయి ఆగే పరిస్థితులు. కారణం ఏంటంటే అక్కడ ఐఆర్జీసీకి సంబంధించినటువంటి సుప్రీం ఎవరైతే వాహిదీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చాలా సీరియస్ గా అంటే ఆయన కూడా అగ్రెసివ్ గా అంటే నేను దాడికి ప్రతి దాడులు చేస్తా అనేటువంటి విధానంలో వాళ్ళు పోతా ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి పెజెస్కియాన్ దేశ అధ్యక్షుడికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా లేదు, మనము చర్చలు పెట్టాలి, చర్చలతోటనే మనము ముందుకు పోగలుగుతాము, యుద్ధాన్ని ఆపేయాలి ఏదో స్టేజ్ లో అని చెప్పి అక్కడ ప్రజాస్వామ్య యుద్ధంగా ఎన్నికైనటువంటి ప్రతినిధులు చెప్తున్నప్పటికీ కూడా ఈ ఐఆర్జీసీ ప్రతినిధులు మొత్తం ఇరాన్ వ్యవస్థనే కంప్లీట్ ఇరాన్ వ్యవస్థనే వాళ్ళే కంట్రోల్ తీసేసుకొని ఇటు హెజ్బుల్లాని, ఇటు హోతిలని, హమాస్ వాళ్ళందరికీ కూడా సహకరిస్తూ పెద్ద ఎత్తున ఇది ఇంకా పెరిగేటువంటి క్రమంలో ఉన్నది. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి యుద్ధము ఆగిపోతాయని చెప్పి మనము అనుకోవడం మాత్రం అది పొరపాటుగానే మనం భావించాలి. ఎందుకంటే అమెరికాలో కూడా ఇవాళ పెద్ద ఎత్తున నిరసనలు, ఒక పక్క అమెరికా సెనెట్ లో సంబంధించి 215 మంది యుద్ధం వద్దు అంటారు, 208 మంది యుద్ధము కావాలి అని అంటారు. అంటే అక్కడ కూడా ఆ దేశంలో కూడా దాదాపు యుద్ధం చేయాలనేటువంటి సమానంగా. రైట్, థ్యాంక్ యూ అండి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి.